హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నాన్ వెజ్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసా. సో దీన్ని ఏమో వచ్చేసి మటన్ కర్రీ అనమాట. మటన్ కర్రీ అనేది చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఈరోజు నా స్టైల్లో మటన్ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాము. నేను ఈ మటన్ కర్రీ అనేది కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ముందుగా కుక్కర్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. కొంతమంది కరివేపాకు యాడ్ చేసుకోరు, బట్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అది మన ఇష్టం. ఇవి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కనుక వేస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి అనేది ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీ వండినప్పుడు ఫ్రెష్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది కదా. సో అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మటన్ అనేది ముందుగానే నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు దీనిలోకి మటన్ అనేది యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను మటన్ వచ్చేసి 1/2 kg మటన్ అయితే కనుక తీసుకున్నాను అనమాట. సో మటన్ వేసే ముందు కొంచెం పసుపు అనేది యాడ్ చేశాను. ఇప్పుడు నేను దానిలోకి మటన్ అనేది కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. మటన్ మొత్తం వేసిన తర్వాత కొంచెం ఒకసారి మొత్తం అంతా ఈవెన్గా కలిసేటట్టు మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను, కొంచెం కుక్ అవ్వాలి కదా. సో మూత పెట్టేస్తున్నాను. ఒక 2-3 మినిట్స్ వరకు అట్లానే పెట్టేసి ఉంచేస్తాను అనమాట. ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత దీనిలోకి ఒక కప్పు టమాటా అయితే, అంటే నేను ఇక్కడ 2 టమాటాస్ అయితే కనుక తీసుకున్నాను అనమాట. అవి యాడ్ చేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని. అవి కొంచెం కుక్ అయిన తర్వాత టమాటా అనేది త్వరగా కుక్ అవ్వాలి అంటే టమాటా వేసిన తర్వాత అస్సలు కలపకుండా అలానే పెట్టేసేయాలి. అలా పెడితే త్వరగా మగ్గిపోతుంది అనమాట టమాటా అనేది. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ అంటే కారం ఎక్కువగానే ఉండాలి కాబట్టి నేను కారం కూడా ఎక్కువగానే వేసాను అనమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. అలానే గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాను. మళ్ళీ మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకుని మూత అయితే కనుక పెట్టేసుకుంటున్నాను అనమాట. దీనికి విజిల్ కూడా పెట్టలేదు, నేను టైట్గా ఫిట్ అయితే చేయలేదన్నమాట. దీని మీద ఉన్నది నార్మల్గా జస్ట్ క్యాజువల్గా అట్లా పెట్టాను అనమాట. సో అది కొంచెం కుక్ అయ్యి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. మటన్ కదా త్వరగా కుక్ అవ్వదు, సో వాటర్ అనేది యాడ్ చేయాలి కాబట్టి యాడ్ చేస్తున్నాను. కొంతమంది మటన్ కుక్ చేసుకున్న తర్వాత కూడా కర్రీ ప్రిపేర్ చేసుకుంటారు, అది మన ఇష్టం. సో ఫైనల్లీ మటన్ కర్రీ అయితే రెడీ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.